నేను మీ మధు. ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో జీడిమెట్లలో కన్న తల్లిని 10వ తరగతి చదివే కూతురు ప్రియుడితో కలిసి హత్య చేయించిన కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తన తల్లిని చంపకపోతే తాను సూసైడ్ చేసుకుంటానని బాలిక తన ప్రియుడిని బెదిరించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో కూతురుతో పాటు ఆమె ప్రియుడు శివకుమార్, అతని సోదరుణ్ణి పోలీసులు అరెస్ట్ చేసి ఇద్దరు మైనర్లను జువెనైల్ హోమ్ కు రిమాండ్ కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బాల్నగర్ డీసీపీ సురేష్ కుమార్ బుధవారం మీడియాకి వెల్లడించడం జరిగింది. ఇక కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్, న్యూ ఎల్బీ నగర్ కు చెందిన అంజలికి ఇద్దరు కూతుర్లు. అంజలి మొదటి భర్తకు పెద్ద కూతురు జన్మించగా రెండో భర్తకు చిన్న కూతురు జన్మించింది. మొదటి భర్త చనిపోవడంతో అంజలి రెండో పెళ్లి చేసుకుంది. రెండో భర్త సైతం ఏడాది క్రితం యాక్సిడెంట్ లో చనిపోయాడు. దీంతో ఇద్దరు కూతుర్లను స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందంలో కళాకారిణిగా అంజలి జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో 10వ తరగతి చదువుతున్న పెద్ద కూతురుకు ఇన్స్టాగ్రామ్ ద్వారా 8 నెలల క్రితం నల్గొండ జిల్లా కట్టంగూరుకు చెందిన ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ డీజే ఆపరేటర్ గా పనిచేస్తున్న శివకుమార్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. దీంతో శివకుమార్ తరచూ అంజలి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ముందు వారి ప్రేమను ఒప్పుకున్న అంజలి ఓ రోజు సడన్ గా వారి ప్రేమకు అడ్డు చెప్పింది. అయినప్పటికీ వారిద్దరు ఒకరినొకరు కలుస్తుండేవారు. ఈ నెల 8 నుంచి 12 వరకు ఆమె కూతుళ్లు ఇద్దరు కట్టంగూరుకు వెళ్లి శివకుమార్ ఇంట్లో ఉన్నారు. విషయం తెలిసిన తల్లి ఎందుకు వెళ్లారంటూ పెద్ద కూతురును తీవ్రంగా కొట్టింది. మళ్ళీ ఈ నెల 18న పెద్ద కూతురు ఇంట్లో ఉన్న కొంత నగదు, బంగారం తీసుకొని శివకుమార్ తో చుండూరుకి వెళ్లిపోయింది. దీంతో అంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి అమ్మాయిని ట్రేస్ చేసి 20న తల్లికి అప్పగించారు. అలాగే మంగళవారం బాలికకు వైద్య పరీక్షలు చేయించి శివను కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. అయితే తల్లి తన ప్రేమను ముందు అంగీకరించి తర్వాత అడ్డుపడడం, మొదట భర్తకు పుట్టిన తనపై కాకుండా రెండో భర్తకు పుట్టిన చెల్లిపై ప్రేమ చూపిస్తూ తనని హింసిస్తుందని పెద్దమ్మాయి భావించింది. తాను తల్లి వద్ద ఉండనని 7వ తరగతి చదువుతున్నప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందరూ నచ్చ చెప్పడంతో తల్లి వద్దనే ఉంటుంది. కానీ తన ప్రేమను తిరస్కరించడంతో తట్టుకోలేకపోయింది. అన్ని విధాల అడ్డు వస్తున్న తల్లిని అంతం చేయడమే సమస్యకు పరిష్కారం అని భావించింది. ఇదే విషయాన్ని శివకు చెప్పింది. ఇందుకు శివ మొదట ఒప్పుకోలేదు. ఇక దీంతో నా తల్లిని చంపకపోతే నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను, దానికి నువ్వే కారణమని లెటర్ రాస్తాను కూడా బెదిరించింది. దీంతో శివ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తన తమ్ముడైనటువంటి తన సోదరుడితో కలిసి, అదే ఆయన కూడా 16 ఏళ్ళు అనమాట, సోమవారం రాత్రి షాపూర్ నగర్ కు వచ్చి అంజలిని అతి కిరాతకంగా చంపేశారు. ఇప్పటికే తండ్రి మృతి చెందడం, తల్లిని అక్క హత్య చేయించడంతో అంజలి రెండో కూతురు అనాథగా మిగిలిపోయింది. ఆమె దయనీయ స్థితిపై అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అంజలిని చంపడం కరెక్టే అని శివ తల్లి కూడా వాపోతుంది. అంజలిని తన కుమారులు చంపడం కరెక్టేనని శివ తల్లి మీడియా సమక్షంలో పేర్కొంది. బుధవారం ఆమె కట్టంగూరులో మీడియాతో మాట్లాడింది. ఇందులో తన పిల్లలది, తనది ఏ తప్పు లేదని, తప్పంతా అమ్మాయిది, వాళ్ళ అమ్మదేనని తెలిపింది. ముందే అమ్మాయి తిరగకుండా కట్టడి చేయాల్సిందని అభిప్రాయపడింది ఆ తల్లి. అంతా జరిగాక అమ్మాయిని భయపెట్టడం సరికాదని పేర్కొంది. ఇద్దరు కొడుకులు కేసులో ఉంటే తనకు టెన్షన్ ఏం లేదని, ఈ రోజు కాకపోతే రేపు తెచ్చుకుంటామని ధీమా వ్యక్తం చేసింది. ఇక స్వగ్రామం ఇనుగుర్తి గ్రామంలో అంజలి అంతిమ యాత్రలో కళాకారులు, జేఏసీ నాయకులు, కుల సంఘ నాయకులు పాల్గొన్నారు. ఇక తక్షణ సహాయం కింద 10,000 రూపాయలను అంజలి కుటుంబ సభ్యులకు అందజేశారు డిపిఆర్ఓ రాజేంద్ర ప్రసాద్. అంజలి మృతదేహానికి నివాళులు అర్పించారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. అంజలి చిన్న కూతురు మనస్విని మాట్లాడుతూ అమ్మను చంపిన ఆ ముగ్గురిని వదలొద్దని, ఉరి తీయాలని ప్రభుత్వాన్ని కోరింది. అమ్మను చంపిన మా అక్క, శివ, వాళ్ళ తమ్ముడికి ఉరిశిక్ష పడాలి, నాకు న్యాయం చేయాలి, మా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖకు దండం పెడుతున్నా ఆ ముగ్గురిని వదలొద్దని వేడుకుంది ఆ చిన్నారి. పోలీసుల కస్టడీలో ఉన్న శివను వదిలేయడం వల్లనే శివ బయటకు వచ్చి అమ్మను చంపాడని మనస్విని ఆరోపించింది. సాంస్కృతిక శాఖ కళాకారులు గిద్దె రావనర్సయ్య మాట్లాడుతూ హత్యకు గురైన అంజలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. అంజలి చిన్న కూతురు మనస్విని ప్రభుత్వమే చదివించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. అంజలి కుటుంబానికి సాంస్కృతిక శాఖ కళాకారుల తరపున 5 లక్షల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. అంజలిని హత్య చేసిన ముగ్గురిని వదిలిపెట్టవద్దన్నారు. ఇక అంజలి కుటుంబాన్ని రేవంత్ సర్కార్ ఆదుకోవాలని కోరారు. అంజలి చిన్న కూతురు మనస్విని ప్రభుత్వమే చదివించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.